ఫ్రెండ్స్, రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి బిగ్ బాస్ లీగ్లో పాకిస్తాన్కు చెందినటువంటి మాజీ కెప్టెన్ అయిన మహమ్మద్ రిజ్వాన్కు ఘోర అవమానకరమైన సంఘటన ఎదురైందని చెప్పాలి. మెయిన్గా ఈ మ్యాచ్లో సిడ్నీ థండర్స్ మరియు మెల్బోర్న్ రెనిగేట్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇతడు మెల్బోర్న్ రెనిగేట్స్ తరపున 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగి చాలా తీవ్రమైనటువంటి కఠిన పరిస్థితుల్లో చాలా స్లో బ్యాటింగ్ ఆడుతూ జట్టు కీలకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మిడిల్ ఓవర్లు లేదా డెత్ ఓవర్లలో చాలా స్లో బ్యాటింగ్ ఆడడం వల్ల జట్టు ఓడిపోయే పరిస్థితిలో ఉండడంతో అతడు తీవ్రంగా ఇబ్బందులు పడడం వల్ల మధ్యలోనే ఆ జట్టు యొక్క కెప్టెన్ అయిన విల్ సదర్లాండ్ అతడిని వెనక్కి రమ్మని రిటైర్డ్ అవుట్గా వెనక్కి పంపించేశాడు. అతడు మధ్యలో వెనుతిరగడం అనేది అతడికి ఘోర అవమానమని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులంతా భావిస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ క్రికెటర్ అయిన మహమ్మద్ అక్మల్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఇటీవల కాలంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం తిలక్ వర్మ లాంటి గొప్ప ఆటగాడినే చివరిలో జట్టు యొక్క విజయం కోసం అతడిని ఈ రిటైర్డ్ అవుట్ను ఉపయోగించి వెనక్కి పిలిచిందని, జట్టు యొక్క పరిస్థితుల దృష్ట్యా ఈ మహమ్మద్ రిజ్వాన్ను ఇలా వెనక్కి పంపించారని, మెయిన్గా టీ20లో ఎక్కువగా ఆటగాడి యొక్క సామర్థ్యం కన్నా అతడి యొక్క స్ట్రైక్ రేట్కే ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, జట్టు యొక్క స్థాయికి తగ్గట్లు విజయావకాశాలను ప్రభావితం చేసే విధంగా ఆడాలని, అందుమూలంగానే ప్రస్తుతం ఇతడిని వెనక్కి పంపించారని, ఇది అవమానకరం కాదని, ఒక విధమైనటువంటి చిన్న మిస్టేక్ అని భావించాలని అతడు ఈ మహమ్మద్ రిజ్వాన్కు సపోర్ట్గా నిలిచాడు. మెయిన్గా ప్రస్తుత కాలంలో ఈ ఆటగాడు ఒకప్పుడు టీ20లో గొప్పగానే ఆడినా ప్రస్తుతం మాత్రం అతడి యొక్క స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండడం మూలంగా ఆస్ట్రేలియా లాంటి గొప్ప దేశాల పరిస్థితుల్లో అక్కడి పిచ్లు అనేవి చాలా దారుణంగా ఎక్కువగా పేస్కు అనుకరించడం వల్ల అతడు ఎక్కువగా ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడడం వల్ల ప్రస్తుతం అతడు చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాడు. అందుమూలంగా ప్రస్తుతం అతడు ఈ బిగ్ బాస్ లీగ్లో చాలా దారుణంగా విఫలమవుతూ చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో అభిమానుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరి రాబోయే రోజుల్లో అతడు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తాడో లేదా మధ్యలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాడో చూడాలి. ఇటీవల కాలంలో ఈ మహమ్మద్ రిజ్వాన్ ఒకప్పుడు గొప్పగా పాకిస్తాన్ను నడిపించి ఆడినప్పటికీ ప్రస్తుతం అతడు కేవలం టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీ20లో అతడి యొక్క స్థానం కోల్పోవడానికి మెయిన్ రీజన్ ఈ స్ట్రైక్ రేటే. ప్రస్తుతం నేడు ఆధునిక క్రికెట్ దృష్ట్యా టీ20 క్రికెట్ శైలే మారిపోయింది. మెయిన్గా స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్ళే ఈ టీ20 క్రికెట్కు దూరం అయ్యారంటేనే ప్రస్తుతం టీ20 క్రికెట్ యొక్క సత్తా ఏ మేరకు మారిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు కనుక రాబోయే కాలాల్లో వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ను పెంచుకోకపోతే వాళ్ళు తిరిగి టీ20 క్రికెట్ ఆడడం చాలా చాలా కష్టమని ఈ కమ్రాన్ అక్మల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలా తమ యొక్క తప్పులను సరిదిద్దుకొని చివరికి టీంలో స్థానాలు సంపాదిస్తాడో చూడాలి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.